అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాధారణ శాసనసభ ఎన్నికలను తలపించే విధంగా శాసనమండలి పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాము. 4 గంటల సమయం వరకు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయం అయినప్పటికీ శివరాత్రి జాగరణ వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు సరిపోయేటువంటి సమయం లేకుండా ఇప్పటికీ క్యూ లైన్లో ఉన్నారు. మండల హెడ్ క్వార్టర్లో దాదాపు గంట నుంచి 2 గంటల టైం పడుతుంది వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఈ దఫా గతంలో లేని విధంగా 100 మంది దరఖాస్తు చేసుకున్నారు, నామినేషన్లో పాల్గొన్నారు. అందులో 30 మంది అభ్యర్థుల యొక్క దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి స్క్రూటినీలో. దీనికి సంబంధించి మరికొంతమంది విత్డ్రా అయ్యారు. ఓవరాల్ ఫైనల్గా చూస్తే 56 మంది బరిలో ఉన్నారు. 56 మందిలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీలో ఇది ప్రయారిటీ బేస్డ్ ప్రిఫరెన్షియల్ మెథడ్ ఉంది కాబట్టి ఎవరు బరిలో నిలుస్తారు, ప్రథమ ప్రాధాన్యత ఓటుతోని విజయం లేదా సెకండ్ ప్రయారిటీ రావాల్సిందేనా అనేటువంటి కోణంలో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. 55,159 ఓటర్లు ఉన్నారు గ్రాడ్యుయేట్ నుంచి. 55% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమైంది. దాదాపు 2 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటు టీచర్స్ 20% నమోదవుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఈరోజు ఇటు ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లో బారులు తీరి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల నియమ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేస్తూ 144 సెక్షన్ అమల్లో ఉంది. కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి భద్రతా బలగాలు మోహరించి కమాండ్ కంట్రోల్ ద్వారా అన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం నుంచే ఈ బ్యాలెట్ బాక్సులు పంపిణీ జరిగాయి. 15 జిల్లాల నుంచి మళ్ళీ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంకి వస్తుంది. వచ్చే నెల అంటే మార్చి 3వ తేదీన ఈ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఫలితం 3వ తేదీన వస్తుంది. కానీ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఫలితం రావాలంటే 2 రోజులు ఖచ్చితంగా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ దఫా ఎన్నికలని చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. గతంలో లేని విధంగా గతంలో కేవలం 1,50,000 పైన ఓటర్లు ఉంటే ఈ దఫా 3,55,000 పైన ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఎన్రోల్మెంట్లో ఎట్లా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రాముఖ్యత ఇచ్చి ఎన్రోల్మెంట్ చేయించడం జరిగింది. అట్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. అయినప్పటికీ గ్రాడ్యుయేట్స్ 60% లోపలనే ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతుంది. మనకి ఫైనల్ రిజల్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం నమోదైంది అని చెప్పేసి అభ్యర్థులు ప్రధానంగా 2 జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల నియోజకవర్గంలో బరిలో ఉండి వారు ఖచ్చితంగా విజయం సాధించాలి అనేటువంటి నేపథ్యంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించే విధంగా ప్రవర్తించారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా 3 సుడిగాలి పర్యటనలు సభలు ఏర్పాటు చేసి దానిలో పాల్గొనడం జరిగింది. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర ఎంపీలు, బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు సైతం రంగంలోకి దిగి తమ అభ్యర్థి గెలుపు కొరకు ప్రయత్నం చేశారు. ఇంతే స్పీడ్గా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఆల్మోస్ట్ ఆయన తన హైరార్కీ సిస్టంలో క్రమానుగత శ్రేణిలో పేరు కొరకి బహుజన్ సమాజ్ పార్టీలో చేరారా లేదా ఇతరత్ర కారణం ఏదైనా సరే ఆ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సైతం బీసీ నినాదంతో ముందుకు రావడం జరిగింది. ఒకరేమో జాతీయవాదము, దేశభక్తి అనేటువంటి పేరుతో ముందుకొచ్చారు. మరొకరేమో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ప్రచారం చేసుకున్నారు. మరొక వ్యక్తి బీసీ నినాదంతో, బీసీ సంఘాల యొక్క మద్దతుతోని, ఇతరత్ర పార్టీల మద్దతుతోని సైతం ముందుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 56 మంది బరిలో ఉన్నారు. మనం చూస్తున్నాము వీళ్ళే ఈ 56 మంది సంబంధించి అయితే ఒక ప్రధానమైనటువంటి చర్చగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం, గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు సైతం గతంలో లాగానే ఓటు హక్కు చెల్లకుండా పోయేటువంటి ప్రమాదం అయితే కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి పేపర్ బ్యాలెట్ పేపర్ జంబో బ్యాలెట్ పేపర్ లాగా చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. ఫోల్డింగ్లో కావచ్చు, వాళ్ళు మార్కింగ్ చేయడంలో కావచ్చు, కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దీనిలో భాగంగా ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ చేయలేదు.
జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫలితాలు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ మేము విజయం సాధిస్తామని చెప్పేసి ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులైతే ప్రధానంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మొదటి ప్రాధాన్యతలో మోర్ దెన్ 50% ఆఫ్ ద అంటే 100 ఓట్లు వచ్చినాయంటే 51 ఓట్లు ఎవరికి వస్తే వారు విజేతగా పరిగణలోకి తీస్తారు. లేదంటే కనిష్టం అంటే లీస్టులో ఉన్నటువంటి అభ్యర్థి ఓట్లను మళ్ళీ కలుపుకుంటూ పోతారు. దీన్ని ప్రిఫరెన్షియల్ మెథడ్ అంటున్నాము. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనేటువంటి ఎన్నికల ద్వారా జరిగినటువంటి ఎన్నికలు. దీనిలో భాగంగానే మోర్ దెన్ 50% ఖచ్చితంగా రావాలంటే ఇది కన్ఫ్యూజింగ్ మెథడ్ లాగా మొదటి నుంచి కూడా ఉంది. అభ్యర్థులు కౌంటింగ్కి సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చారు, ఓటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు శాసన మండలిలో హోరాహోరీగా జరిగినటువంటి ఈ ప్రచార హోరులో ఎవరు గ్రాడ్యుయేట్ల మద్దతు తీసుకోబోతున్నారు అనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.